సింగర్ ప్రవస్తి. సో నిన్నటి నుంచి కూడా ఈ ఇష్యూ మనం చూస్తూ ఉంటాము. అయితే తనకి సపోర్ట్ చేస్తూ కొంతమంది బయటకు వస్తుంటే మరికొంతమంది అసలు నిజానికి ఈ రియాలిటీ షోస్ పర్టికులర్గా ఈ పాడుతా తీయగాలోని అలాంటి అసభ్యకరమైన ప్రవర్తన కానీ ఇలాంటిది కూడా ఏమీ లేదు అని చెప్పి ఈరోజు సింగర్స్ లిప్సికా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజంగానే రియాలిటీ షోస్లో ఈ విధంగా ఉంటుందా? కాస్ట్యూమ్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ దగ్గర నుంచి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పర్టికులర్గా కంటెస్టెంట్స్ పట్ల ఇదే విధంగా ప్రవర్తిస్తారా? సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మాతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. రైట్, రియాలిటీ షోస్, సో దీనిపైన ఏంటంటే కొంతవరకు అవగాహన ఉంది. అంటే ఓకే, జడ్జెస్ అన్న వాళ్ళు నిజంగానే జడ్జ్మెంట్ ఇస్తారు, నిజంగానే పాయింట్స్ ఇస్తారు, ఎలిమినేషన్ నిజంగా జరుగుతుంది. సో ఇది వరకే మాకు తెలుసు. కానీ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది, బ్యాక్ సైడ్ ఈ విధంగా కంటెస్టెంట్స్ని ఇబ్బంది పెడతారు అన్న దానిపైన ఎవరికి కూడా క్లారిటీ లేదు. దట్టు ఇవాళ తను ఎలిగేషన్ చేస్తున్న జడ్జెస్ కూడా వాళ్ళపైన కూడా ఒక పాజిటివిటీ ఉంది ఇప్పటి వరకు కూడా. సునీత గారు కావచ్చు, కీరవాణి గారు, అందరిపైన ఒక పాజిటివ్ ఉంది. సో ఒక్కసారిగా తిని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేసరికి కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. సో మీ వర్షన్ ఏంటి, మీరేమంటారు? అసలు రియాలిటీ షోస్లో ఈ విధంగా ఉందంటారా? అంటే ఏమన్నా ప్రవస్తికి వీళ్ళకి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయండి నమ్మకపోవడానికి. ఓకే, ఆస్తి ఇప్పుడు నేను ఒక షోని పర్టికులర్గా షో చేసి అట్లా మనం ఇట్లా మాట్లాడుకోకూడదు. కానీ సరే, ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, బట్ దీన్ని కూడా ఇది నిజమా అబద్ధమా అనుకుంటే ఎవరు తన కెరీర్ని పణంగా పెట్టుకోరు కదా. లైఫ్ వేస్ట్ చేసుకోవాలి ఇట్లా చెప్పుకొని బయటకు వచ్చి చేసేయాలని అనుకోరు కదా. అందులో పోనీ 100లో ఒక 100 కాకపోయినా సరే అందులో 60-70 అయినా సరే నిజాలు ఉంటాయి కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే షోస్లో కామన్గా జరుగుతూ ఉంటాయి. నాకు ఐడియా ఉంది యాక్చువల్గా. ఓకే, అవి జరుగుతూ ఉంటాయి అట్లాగా. బట్ కీరవాణి గారు ఇలా చేశారనేది అది కొంచెం అందరికి కూడా షాకింగ్ సిచ్యువేషన్. అండ్ ఎందుకంటే బేసిక్గా ఆయనకున్న బిజీ లైఫ్లో ఇలాంటి షోస్కి టైం కేటాయించడమే కొంచెం ఇది టైప్. బట్ షోస్లో అయితే ఇదైతే ఉంటుంది, నాకు ఐడియా ఉంది షోస్లో ఉంటుంది. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళ పట్ల ఈ విధంగా బిహేవియర్ ఉంది అని అంటే ఓకే, బట్ దీని చిన్నప్పటి నుంచి కూడా వస్తుంది కదా. ఇక్కడ కొత్త పాత కొత్త వాళ్ళని మన వాళ్ళు ఎక్కడ ఎంకరేజ్ చేస్తారండి? కొత్త వాళ్ళు అసలు రారు మన దానికి. ఎక్కడున్నా అసలు మన తెలుగులో సింగర్స్ చూపించండి మీరు ఎవరినైనా. వీళ్ళు ఎక్స్ట్రీమ్ సింగర్, అదిరిపోయే సింగర్, వీళ్ళు పాపులర్ అయ్యారు, టాప్లో ఉన్నారని ఒక సింగర్స్ చూపించండి. ఎవరన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, చెప్పగలుగుతారు మీరు టక్కన వీళ్ళు టాప్ సింగర్? ఇప్పుడు బాలుగారు తర్వాత అంత 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 స్థాయికి వెళ్ళిన సింగర్ మన తెలుగులో ఎవరున్నా, మళ్ళీ ఇంకెవరున్నారు చూపించండి. చెప్పండి, మీరు చెప్పండి. మీకు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు కాదంటారా? మరి సింగర్స్ ఉన్నారండి, బట్ అవే సింగర్స్ పాత వాయిసెస్, క్వాలిటీ ఆఫ్ వాయిసెస్ ఎక్కడ ఉన్నాయి? క్వాలిటీ ఆఫ్ వాయిసెస్ బయటికి తీసుకొస్తాయి కదా మరి. మీకు ఉన్న అల్టిమేట్ వాయిసెస్ ఉన్నాయి మార్కెట్లో. లైక్ ఇప్పుడు నేను ఒక సెలెక్షన్ లాస్ట్ టైం నేను సింగర్ సెలెక్షన్స్ ఒక షో కోసం నేను చేశాను సింగర్ సెలెక్షన్ని. గుంటూరు, విజయవాడ, వైజాగ్, అసలు ఎక్స్ట్రీమ్ సింగర్స్, బాలీవుడ్ని బీట్ చేసే సింగర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, కానీ వాళ్ళు రారు. వాళ్ళకు ఒక రిలీజన్ ఉండాలి, ఒక క్యాస్ట్ ఉండాలి. నిజంగా 100% ఉంది. అసలు అది లేకుండా ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఉంది అది. ఇక్కడ టాలెంట్కి ఇక్కడ స్పేస్ లేదండి ఇక్కడ. అంటే స్పెషల్లీ మ్యూజిక్ ఇండస్ట్రీలో నేను చెప్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే హీరోస్కి ఏం తెలుస్తుంది? ఒక సింగర్స్ని ఒకరు సజెస్ట్ చేయమంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంతోమంది సింగర్స్ బయట ఉన్నారు. ఆ సింగర్స్ బయటికి తీసుకొస్తే కదా మంచి మంచి సింగర్స్ని గుడ్ క్వాలిటీ మనం ఇవ్వగలుగుతాము. ఉన్న వాటితోనే పాలిష్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ పోతే ఇంకా మన దగ్గర అదే క్వాలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది కేవలం పాడుతా తీయక వరకైనా? అంటే మీరు ఆల్రెడీ అన్నారు కదా అన్ని సింగింగ్ ప్రోగ్రామ్స్ ఇలానే ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఐడల్ తీసుకోండి, ఆర్ఎల్ సరిగమపా తీసుకోండి, అటు పార్వతి అని చెప్పి, లేకపోతే రోడ్ సైడ్ టిఫిన్ అమ్ముతున్న అబ్బాయి అని చెప్పి, అట్లా చాలా మందిని చాలా సీజన్స్లో ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాళ్ళ టాలెంట్స్ని కూడా ఎంకరేజ్ చేశారు కదా. మరి మనం ఈ విధంగా ఎందుకని ఆలోచించకూడదు? ఇప్పుడు వాళ్ళకి ఏ షో అయినా సరే రేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ప్లెయిన్గా పెడితే నేను బుద్ధిమంతుడిని అని చెప్పి నేను బొట్టు అని పెట్టుకుంటుంటే ఎవరు అది వ్యూ చేసి చూడరు, ఓపెన్ చేసి చూడరు, దాని క్యూరియాసిటీ కూడా ఎవరు చూడరు. వాళ్ళ షోలో వాళ్ళకి కావాల్సింది నాకు ఇది కావాలి అని అడగడం అది వాళ్ళలో తప్పు లేదు. మాకు ఈ స్టైల్లో కావాలి. ఇప్పుడు నేను ఒక షో చేస్తాను, నేను షో చేస్తే నాకు స్టేజ్ మీద షో కాస్ట్యూమ్ ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ నాకు కావాలి, నా షో స్టైల్ ఇలా ఉండాలి, నాకు అది నేను డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటాను. అలా ఒక్కొక్కరు షోకి అందులో నేను తప్పులేదు. కాస్ట్యూమ్ డిజైన్ చేసుకోవడంలో కానీ అలా చేయడానికి అందులో మిస్టేకే లేదు. అందులో అంటే వాళ్ళ షోకి ఎలా టీఆర్పీని ఏం చేసుకోవాలన్న దాంట్లో వాళ్ళు ఉంటారు, అది తప్పులేదు. నేనేమంటానంటే టాలెంట్ని కిల్ చేయొద్దు అంటున్నాను. టాలెంట్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, ప్రవస్తి బ్యాడ్ సింగర్ ఏం కాదు, గుడ్ సింగర్. నాతో కూడా షోస్ చేసింది అమ్మాయి మంచి సింగరే, ఆల్మోస్ట్ ఇంకా మంచి క్వాలిటీ వాయిస్ ఉన్న అమ్మాయి అనమాట. బట్ తనకెందుకు ఇట్లా అయిందో నాకు అసలు
నేను మాట్లాడాను, తను వాళ్ళ డాడీతో కూడా మాట్లాడాను నేను యాక్చువల్లీ. తనతో కూడా మాట్లాడాను. తను అదే అన్నారనమాట, ఇలా జరిగిందండి అంటే, అయ్యో మీరు దానికి డోంట్ వరీ, అలా దీనివల్ల ఏం లైఫ్ మీరు అనుకుంటే డ్యామేజ్ అయిపోవడం అట్లా ఏం జరగదు. బట్ ఆడియన్స్ అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ తెలుసు. ఇక్కడ సింగర్స్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఇలా ఎప్పుడు ఒకటే, వాళ్ళ మంచోళ్ళు, వాళ్ళు సూపర్ అని చెప్పి ఎవరు ఆపర్చునిటీస్ రావు. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు కదా, బయట జనాలు మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది అని, కానీ మీరు జనాలతోని తక్కువగా ఉంటుంది. బట్ మీ ఫీల్డ్లో మీరు ఉన్నప్పుడు తోటి సింగర్ అయినా మీకు సపోర్ట్గా ఇవాళ మాట్లాడాలి కదా. ఇవాళ మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూస్తున్న సింగర్సే మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు కదా మరి. సింగర్స్ని ప్రవస్థని వాళ్ళ ఆపర్చునిటీస్ కదా. ఇప్పుడు అట్లా సపోర్ట్ చేసి వాళ్ళు మాట్లాడారు. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ కాంట్రాస్ట్ ఆపోజిట్ మాట్లాడారు అనుకోండి, రేపు వాళ్ళు రెగ్యులర్గా ఆల్రెడీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనుషులు అందరూ. సో వాళ్ళు బయటకు రాకపోతే బయటకు రాలేదేంటని వాళ్ళు అడుగుతారు. మీకు తెలియదంటమ్మా, మీరు మాట్లాడొచ్చు కదా, నా గురించి వచ్చి మీరు చేయొచ్చు కదా అని చెప్తే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకవేళ బయటికి మాట్లాడకుండా సైలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అంత ఏంటంటే భయం, ఆపర్చునిటీ పోతుంది. మనం మాట్లాడకపోతే ఇప్పుడు ఈ టైంలో మనం బయటికి రావాలి, ఎవరు పెద్ద పొజిషన్లో ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అంతే. అదే కాన్సెప్ట్ అంతే. ప్రవస్థితో సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమొస్తుంది, ఏం రాదు కదా. సో అందుకని వీళ్ళు ఏదంటే అది పడుతూ, ఎలా అంటే అలా ఉంటూ వీళ్ళు ఇలా ఉంటే రేపు పొద్దున మరి న్యూ జనరేషన్కి కావచ్చు, ఇంకెవరైనా ఇవాళ అమ్మాయి వచ్చింది కదా, తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా బాధితులమే కదా అని చెప్పి ఇంకొకరు బయటకు రావడానికి కూడా లేదు కదా. అలా బయటకు వస్తే హండ్రెడ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు. అలా బయటకు వస్తే ఒక్కొక్కరు లైఫ్లో కీల్ చేసుకున్న సింగర్స్ ఉన్నారు. లైఫ్లో అక్కడికక్కడ లోపల. ఇప్పుడు మీరు చూడండి, ఒక గత 20 years ఒకే సింగర్స్ బ్యాచ్ ఉన్నారు తప్ప మీకు కొత్త బ్యాచ్ ఎవరైనా వచ్చారా? మరి లేరు ఆ సింగర్స్ మార్కెట్లో. షోస్లో ఎంతమంది సింగర్స్ వస్తున్నారు పోతున్నారు, మరి ఎందుకు రావట్లేదు? మరి అది నోటీస్ చేస్తున్నారు ఎవరైనా సరే? నోటీస్ చేస్తున్నారు. ఒకే బ్యాచ్ 20 years ఒకే బ్యాచ్, వాళ్ళకి మించిన సింగర్స్ ఇంక లేరా కదా? మరి ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఇలా జరుగుతున్నాయి. ఓకే, కానీ పెద్ద పెద్ద వాళ్ళు మంచితనం అన్న ముసుగులో ఉన్న వాళ్ళు ఈ రోజు నిజంగా ఇలా చేశారంటే చాలా మంది నమ్మట్లేదు. మెయిన్ గా వాళ్ళేం అలా కాదు, ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఆ ఒక కాస్ట్ అది ఉంది అన్నది కూడా బయట వినిపిస్తుంది. సో కేవలం దానికి తగ్గట్టు వాళ్ళే ఉంటారు, ఇన్స్ట్రుమెంట్ దగ్గర కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్ కూడా మొత్తం వాళ్ళే ఉంటారు, సింగింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళే ఉంటారు, జడ్జెస్ వాళ్ళే ఉంటారు, ఇంకా కొత్త వాళ్ళని రానివ్వరు, వేరే వాళ్ళని రానివ్వరు. మరి వీళ్ళే స్టేజ్ పైకి వచ్చి కొత్త వాళ్ళకి మేము ఎంకరేజ్ చేస్తాం, కొత్త వాళ్ళు రండి అని చెప్తూ ఉంటారు. ఇది ఏంటి మొత్తం కూడా ఒక డ్రామా అనుకోవచ్చా? ఏమో, మీకే తెలియదు. ఎందుకంటే కొత్త వాళ్ళు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఉన్నా మాకే ఇంత తెలుస్తుంది అంటే ఇండస్ట్రీలో ఉన్న మీకే ఎలా తెలుసు? గత 20 ఏళ్ళుగా ఒక 15 years గా ఎవరెవరు సింగర్స్ ఉన్నారు మీరు చెప్పండి. టక్మంటే చెప్పండి, మీకు తెలిసిన సింగర్స్ చెప్పండి. సునీత గారు, ఇంకా కారుణ్య, ఇంకా రమ్య బెహ్రా, లిప్సిక, నెక్స్ట్ ఇంకా కృష్ణ, ఇంకెవరున్నారు? మీరు చెప్పిన పేర్లు వీళ్ళు ఎన్ని ఇయర్స్గా ఉన్నారు? ఆల్మోస్ట్ 15 to 20 years గా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళకంటే బాగా పాడే సింగర్స్ లేరా? ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. వాళ్ళు ఎందుకు రావట్లేదు? అందరికి అదే క్వశ్చన్ కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదు? మరి ఇదే జరిగింది, ప్రవస్థ చెప్పింది జరుగుతుంది, అంత ఇంకేం తెలియదు కదా. ఇప్పుడు సినిమాల దగ్గర నుంచి ఆఫర్స్ ఇవ్వాలన్నా, ఒక సినిమాలో పాట పాడించాలన్నా కూడా మెయిన్ వీళ్ళ హ్యాండే ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళ హ్యాండ్ అని కాదు, ఇప్పుడు కంపోజర్స్ ఎలా ఉంటామంటే మాకు ఇన్ఛార్జెస్ ఉంటారు సింగర్స్. మాకు ఏ సింగర్ ఎక్కడ మాకేం తెలుస్తుంది. సో కొత్త సింగర్స్ ఏమైనా ఉంటే తీసుకురండి, కొత్త వాయిసెస్ ట్రై చేద్దామని చెప్తే ముందు ఈ ఇన్ఛార్జ్ ఈ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళి ఈ కొత్త సింగర్స్ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి తీసుకొచ్చి మనకి ఇది చేయాలి. వాళ్ళు మా దాకా రావాలంటే ఫస్ట్ అసలు వాళ్ళని ఫిల్టర్ చేసేస్తున్నారు కదా బయట ఫస్ట్. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ మరి మీరు ఎందుకని ఎంకరేజ్ చేయట్లేదు? 100% నేను ఎంకరేజ్. నేను ఇప్పుడు దాకా నా ఫిలిమ్స్లో ఉన్న ఒక 5 songs ఉండే ఫిలింలో ఒక 3 songs మంచి వెల్ నోన్ సింగర్స్ పాడినా కానీ 2 songs కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాను నేను. ఓకే, ఈవెన్ యాక్టర్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ యాక్టర్స్ని కూడా తీసుకొచ్చి నేను పాడిస్తాను నేను. నేను ఎప్పుడు కొత్తదానికి వెళ్ళాను, నేను ఎప్పుడు పాపులారిటీ వెనక పడలేదండి. పాపులారిటీ వెనక పడను. పాట బాగుంటే పాట హిట్ అవుతుంది, సింగర్ పాడడం వల్ల పాట హిట్ అవుతుంది, సింగర్ బాగా పాడితే పాట హిట్ అవుతుంది, ఉన్న పాటనే ఉన్నట్టుగా దానికి జస్టిస్ చేయగలిగితే సాంగ్ హిట్ అవుతుంది, అంతే తప్ప ఇంకా అట్లా ఏముండదు. టాప్ సింగర్ పాడడం వల్ల సాంగ్ హిట్ అయిపోవడం అనేది అది నా దృష్టిలో బుల్షిట్ అండి, నా ఫీలింగ్. ఓకే, ఎందుకంటే ఇవాళ ప్రవస్థి ఇక్కడ ఇంకొకటి కూడా, ఇవాళ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడితే ఇంత టైం ఎందుకు తీసుకుంది తను, అండ్ వాళ్ళ మదర్ కూడా బిహేవియర్ సరిగ్గా ఉండదు, వాళ్ళ మదర్ కూడా కొంచెం సైకోయిటిక్, ఆ పిల్లని తనే రెచ్చగొడుతుంది అన్నట్టు కూడా
వేరే వాదన వినిపిస్తుంది. మీరు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారు కదా. ఇప్పుడు మదర్ ఫాదర్ అనేది దానికి మనం ఏం చెప్పాను. ఇప్పుడు కూడా నేను ప్రవస్తి గురించి వీళ్ళ గురించి అట్లా మాట్లాడడానికి నేను కాదు. ఇలాంటివన్నీ జరుగుతాయా అని మీరు అడిగిన క్వశ్చన్కి జరుగుతాయి. ఇలా అవుతుందా, అవుతుంది. దానికి నేను చెప్పడం ఇంకొకటి నేను చెప్పినట్టు మళ్ళీ వేరే వాళ్ళు మీరు ఎవరికి అడిగినా కూడా చెప్పరు. ఎందుకంటే కెరీర్ ఏమైపోద్దో, లైఫ్ ఏమైపోద్దో, ఇదే ఏమైపోద్దో అన్న క్వశ్చన్ మార్క్స్లో అందరూ ఉంటారు. సో అందుకని ఎవరు చెప్పరు అది. సో ఇది కీరవాణి గారు ఇలా చేశారా, సునీత గారు ఇలా చేశారా, బోస్ గారు ఇలా చేశారా, చంద్రబోస్ గారు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందుకు కలిసి మేము వర్క్ చేస్తున్నాం. బట్ ఆయన నేచర్ స్వతహాగా అది కాదు. బట్ అక్కడ షోలో ఆయన ఎందుకు అలా ప్రవర్తించారని నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగే ప్రయత్నం చేశారా? లేదు, యాక్చువల్లీ ఇందాకే కదా మీరు చెప్తే నాకు నేను చూసుకున్నాం. నిన్న నుంచి చూడలేదా మీరు అసలు విషయం తెలిసిన చంద్రబోస్ గారు పార్ట్ ఉంది తెలియదు నాకు ఎందుకు అంటే చంద్రబోస్ గారు ఆయన ఫుల్ చిల్ మోడ్ అయింది. ఆయన ఏదో వర్క్ చేసుకుంటారు ఆ టైప్. అసలు ఆయనకి ఏం అవసరం వచ్చింది ఇలా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చరణ్ గారు కూడా ఉన్నారు మెయిన్. ఎస్పీ చరణ్ గారు. మరి చరణ్ గారికి అంటే చరణ్ గారు ఉన్నారని కాదు, చరణ్ గారు ఎందుకు ఆ అమ్మాయి వెనక నించోలేకపోయారు? ఎందుకంటే ఆ షో మొత్తం కూడా ఆయనదే కాబట్టి ఎందుకు మరి ఒక అమ్మాయికి ఇలాగా బాధ పెట్టారు? ఒక అమ్మాయి ఇలాగా బాధపడుతూ బయటకు వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు? ఈ విధంగా ఉంది ఆ షోలో. ఎందుకంటే పాడుతా తీయగా అనేది అదొక బ్రాండ్ లాగా ఉండిపోయింది బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి. అన్ని షోస్ ఒక ఎత్తు, ఆ షో ఒకటి అన్నట్టు. మరి ఈ రోజు ఆయన బయటకు వచ్చి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? మన దౌర్భాగ్యం ఉంది, దరిద్రం అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ప్రవస్తి గురించి చెప్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు. అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గర ఇంటి దగ్గర జనాలు అంతమంది చేశారు. ఇవాళ ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వెళ్ళిపోయి నేషనల్ అవార్డ్స్ వచ్చిన స్టాండర్డ్స్లో ఉండి అంత పర్ఫార్మెన్స్ చేసే పర్ఫార్మెన్స్ గురించి ఎవరైనా మాట్లాడా? అది మన స్టేట్ కూడా దరిద్రం, దౌర్భాగ్యం. అది మన దగ్గర దౌర్భాగ్యం. అది ఆయన పర్ఫార్మెన్స్ గేట్, ఆ లేడీ గేట్, అమ్మవారి గెటప్ వేసినప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడా? ఎవడు మాట్లాడా? ఆయన ఇంతసేపుడిగా అతను అఫ్కోర్స్ మనం ఒకరు చనిపోయారంటే చాలా ప్రాబ్లమే, ఫీల్ అవ్వాలి, కరెక్టే. దానికోసం అలా అని చెప్పి ఆయన ఇంటి మీద తన ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు కొట్టేసి చేసేసి రచ్చ చేస్తే ఎవరు వచ్చి మాట్లాడారు? ఆఫ్టర్ జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హీరోస్ అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడారు. బట్ ఇప్పుడు నిలబడాలి కదా మాట్లాడుతున్నప్పుడు. ఎందుకు కొడతారు? అసలు ఏం చేస్తారు? ప్రెస్ మీట్స్ పెట్టి అందరూ కూడా చేయాలి, ఉన్న విషయం మాట్లాడాలి కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక అన్ని టార్గెట్ చేస్తున్నారు ఏమన్నా అనాలి కదా. అంత పెద్ద స్టార్కే పట్టించుకోకుండా జనాలు ఇది చేశారు. ప్రవస్తి ఎంత చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ తన కెరియర్ ఏంటి సార్? ఏం లేదు, బాగుంటుందండి. తన దగ్గర వర్త్ టాలెంట్ ఉందంటే ఆటోమేటిక్ లైఫ్లో వెళ్ళిపోద్ది. కానీ ఆపర్చునిటీ ఇచ్చే వాడి దగ్గర ముందు టాలెంట్ ఉండాలి ఫస్ట్. అంతే. ఇప్పుడు సపోజ్ వీళ్ళంతా వీడు పాడాడు, సాంగ్ హిట్ అయింది, వాళ్ళకి ఇచ్చేద్దాం, వీడు నా పాట కూడా హిట్ అయిపోద్ది అని అనుకునేవాడు ఎప్పటికీ ఎదగలేడు. వాడి సాంగ్కి ఏం నీడో అది వాడికి కరెక్ట్ క్లారిటీ ఉన్నప్పుడే ఆ సాంగ్ హిట్ అవుతుంది. అలాంటి వాళ్ళే ప్రవస్తికి ఇస్తారు. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, మనం నలుగురితో మంచిగా ఉండడం, ప్రేమగా ఉంటాము, హక్ చేసుకుంటాము, లవ్లీగా ఉండడం వల్ల ఆపర్చునిటీ వస్తాయనేది అది కచరా. ఓకే, బయటికి మాత్రం అలా చెప్తాం అంతే, కచరా. అది వేస్ట్ వర్డ్స్ అవన్నీ. ఎవరి దగ్గర ఉన్న వర్త్ ఉండి టాలెంట్ మార్కెట్లో ఇక్కడ పాపులారిటీని వాడుకోవడానికే మీకు ఛానల్స్ కానీ ఏదైనా ఉంటాయి, పాపులారిటీ ఇవ్వడానికి ఉండదు. ఓకే, ఇది ఎందుకంటే వాళ్ళకు కూడా టీఆర్పీ వాళ్ళు గెయిన్ చేసుకోవాలి అట్లాంటిది. ఎప్పుడైనా పాపులారిటీని ఇప్పుడు సపోజ్ మార్కెట్ హీరోస్ ఉన్నారండి. ఇప్పుడు సపోజ్ ఒక హీరోకి 100 crores ఇస్తున్నారు, అదే ఇంకో హీరోకి కూడా 100 crores బట్టి ఎందుకు ఇస్తారు? తిని పాపులారిటీ ఎంత ఉందో తనకి ఇస్తారు, తన పాపులారిటీ ఎంత ఉంది, పాపులారిటీని బట్టి మార్కెట్లో వెళ్తున్నారు అంతే తప్ప ఇంకా వేరే ఇది ఉండదు. ఎందుకు రాదు? ప్రవస్తి కూడా తనకి ఇప్పుడు సోషల్ మీడియాస్ వచ్చేసినాయి. తను ఏం పాడాలి ఇన్స్టాలో పాడి పెట్టచ్చు, ఫేస్బుక్లో, యూట్యూబ్స్లో ఇప్పుడు తను చేసింది. ఇప్పుడు ఏ ఛానల్ వెళ్ళి చెప్పింది తను వీడియో యూట్యూబ్లోనే పెట్టింది తను. అలాగే తన పాడితే జనాలు నచ్చితే అది టేక్ ఆఫ్ అయిపోద్ది. ఒక ఆపర్చునిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా సినారియో అది ఉంది మార్కెట్లో, అంతే. ఏదైనా నచ్చకపోతే ఇంతవరకు తీసుకొస్తారా అన్నది నిజంగా ఒక ఇలా ఉంటుందా ఇండస్ట్రీ బాబు? ఇప్పటి వరకు సినిమాలోని హీరోయిన్స్కి సంబంధించి ఈ విధంగా ఉంటుందని విన్నారే తప్ప సింగింగ్ ఫీల్డే కాదు, ఇంకా మొత్తం ఇండస్ట్రీలో జరిగే దేనికైనా సరే ఇలానే ఉంటది అని చెప్పి కూడా ఇవాళ ఒక ముద్ర పడిపోయింది. ఒక గ్రూపిజం ఉందండి. ఈ గ్రూపిజం పోవాలి మార్కెట్లో. అది పోయినంత కాలం మార్కెట్ కాదు, స్పెషల్లీ మన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక టీం ఉంటారు. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సక్సెస్ అయ్యాడంటే అతని దగ్గర ఒకడు వెళ్తాడు అసిస్టెంట్గా. ఎవరు సక్సెస్లో ఉంటే వారి దగ్గర ఒక అసిస్టెంట్కి వెళ్తాడు అనమాట. ఇప్పుడు అసిస్టెంట్కి వెళ్తే ఏం చేస్తారు? సింగర్స్ని పిలవండి అంటే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ పరిధిలో ఉన్న గ్రూప్లో పిలుచుకుంటారు. ఇంకా బయట వాడికి ఆపర్చునిటీ ఎక్కడుంది? కంపోజర్స్ కూడా కొంచెం అది తెలుసుకొని, లేదండి ఈ సింగర్స్ ఆ సింగర్స్ కొత్తగా ఇప్పుడు దేవిగా ట్రై చేస్తుంటారు, కొత్తగా ట్రై చేస్తుంటారు, ఈజ్ లవ్లీ. అట్లా కొంతమంది బయటకు వచ్చి ఇలా ట్రై చేయాలి. కులం మొత్తం ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఈ సింగర్ మనకు వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, సాంగ్ సౌండ్ ఎలా ఉంది అది చూసుకోవాలి. అంతే తప్ప ఎంతసేపు కులగజ్జి వదిలేస్తే, కులగజ్జి నెక్స్ట్ గ్రూప్ ఇజం అవన్నీ తీసేస్తే
ఇండస్ట్రీ బాగుపడుతుందని నాకు feeling. రైట్. ఇప్పుడు మనది యాజ్ ఎ డైరెక్టర్స్ పరంగా మన ఇండస్ట్రీ సక్సెస్, ఫిలిమ్స్ మేకింగ్ పరంగా మన ఇండస్ట్రీ సక్సెస్, బట్ మ్యూజికల్గా మన ఇండస్ట్రీ సక్సెస్ కాదు. అండ్ సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి, అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, ఇప్పుడు మీ దాంట్లో కూడా అలాంటి కులాన్ని మతాన్ని తీసుకొని మిమ్మల్ని కూడా అంటే వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా లేకపోతే ఆపేయాలా అన్నది ఉంటుందా? 100% ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను అన్ని కమర్షియల్ సినిమాలు చేశాను నేను ఇప్పుడు దాకా. చాలా మంది ఇంట్రెస్ట్ మీరు అన్ని కమర్షియల్ సినిమా చేస్తారు సార్, నిన్నగా మొన్న వచ్చిన అతను ఎట్లా చేస్తున్నారు సార్ అని చెప్తే ఇక్కడ అన్ని మ్యాటర్ అవుతాయి. అంటే నేనేమంటానంటే సరే టాలెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు అంటే స్టార్డమ్ వచ్చి ఆయనకి ఒక లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయన తీసుకోవడానికి ఇది లేదు. అంటే ఇప్పుడు అందరూ అలా ఉన్నారంటే అందరు లో మైండెడ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల అలా అలా ఉన్నారు. అదే ఒకరిని మటుకు మనం ఒకరిని పట్టుకొని అందరు ఇలా అని చెప్పడం కూడా తప్పే. అందరు అలా లేరు, కొంతమంది అలా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. యా.